ఇటు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. వాటి కోసమే ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు ప్రతిపక్షాలు. ఏం చెప్తారు వాళ్ళకు? మళ్ళేనోళ్ళు ఏమైనా మాట్లాడతారు. ఖాళీ కూర్చున్న వాళ్ళకి గవ్వి తప్పించి ఇంకేం వస్తాయి మాటలు. మేము ఎప్పటి నుంచో ఎలక్షన్ అంటున్నాం, ఇప్పుడేమైనా కొత్తగా ఎలక్షన్ అంటున్నామా? ఒక 2 నెలల కింద కూడా నోటిఫికేషన్ వస్తుంది అన్నాము, నోటిఫికేషన్ రాలేదు. ఆల్రెడీ డిక్లేర్ కూడా చేసి అవుతుంది ఇయ్యాలనుకుంటే అంతకు ముందు కూడా ఇస్తుంటాం కదా. అసలు ఇప్పుడు తయారైంది మనం 1 కోటి చీరలు ఆర్డర్ పెట్టినాం, అందులో 65 లక్షల చీరలు మాత్రమే తయారైనాయి, ఇంకా 35 లక్షల చీరలు తయారయ్యేటివి ఉన్నాయి. కాబట్టి 65 లక్షలు గ్రామీణ ప్రాంతాలకు సరిపోతాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాలకు ఆ చీరల్ని పంపిణీ చేసి మహిళా దినోత్సవం వచ్చేసరికి హైదరాబాద్ పూర్తిగా నగరం అంతా పంచాలి అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. మార్చిలో ఏమైనా హైదరాబాద్ ఎలక్షన్లు వచ్చేటున్నాయా? ఫిబ్రవరిలో వచ్చేటున్నాయా? జనవరిలో వచ్చేటున్నాయా? అట్లా లెక్క తీస్తే నువ్వు అట్లనే కావాలి కదా. మీరు అన్న లెక్క ప్రకారం అయితే మరి ఉమెన్స్ డే కి ఇంకా మున్సిపల్ ఎన్నికలు ఏం రావు మీరు అనుకున్నంత ఈజీగా. నోటికి అడ్డు అదుపు లేదు, నరం లేదు, నాలుకకి అన్నట్లు ఇష్టం వచ్చిన మాట్లాడతారు. పండక్కి ఇస్తేనేమో ఇందిరమ్మ పేరు మీద భర్త చచ్చిపోయినట్టు ఆమె పేరు మీద ఎట్లిస్తారు మీరు? ఆడపడుచుల పేరు బతుకమ్మ పండగ సందర్భంగా అట్టెట్టిస్తారు అని ఆ రోజు ఇద్దాం. ఇప్పుడు ఎన్నికల కూడా ఇప్పుడు వచ్చింది, ఈ రోజు నిన్న వచ్చింది. కానీ మేము 15 రోజుల నుంచి చెప్తున్నాం కదా ఇస్తాం ఇందిరమ్మ చీరలని. అట్లా అనుకుంటే 3 నెలల నుంచి ఎలక్షన్లు వస్తూనే అంటున్నాం. ఆ రోజు ఇచ్చినా మీరు ఇదే మాట్లాడుతుంటారు, ఈ రోజు ఇచ్చిన అదే మాట. ఎప్పటికైనా కూడా పనిలేనోనికి మాటలు వస్తాయి, పనున్నోనికి మాటలు రావు. తెలంగాణ ప్రజలు ముడి మీద దాన్ని నడి మీద దాన్ని నడ్డి రొగ్గొట్టిరు కాబట్టి ఇప్పుడు మాటలు తప్పించి ఇంకేం మిగలలేదు, అవే మాట్లాడతారు.